హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మన బంధువుల గురించి చిన్న మాట మాట్లాడుకుందామా ఫ్రెండ్స్. అంటే మన బంధువుల్లో మన గౌరవం కాపాడుకోవడానికి చిన్న విషయాలు కొంచెం గోప్యత ఉండాలండి మనకి. అంటే బంధువుల్ని ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు అడగకూడదు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మన ఇంటి గుట్టు, మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన కొన్ని విషయాలని వారితో షేర్ చేసుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే మనం సంపాదించే డబ్బు, మన ఆదాయం గురించి కూడా వాళ్ళకి చెప్పకూడదండి. అప్పుల గురించి కూడా చెప్పకూడదు. వీడికి ఇన్ని అప్పులు ఉన్నాయారా బాబు, చూస్తే డాబ్దస్తు పగలు పస్తు అన్నట్టుగా ఉందిరా వీడి వ్యవహారం అంటారు. అంటే ఇది ముందు నుంచి వాడుతున్న సామెత. కానీ ఏం చెప్పినా కూడా మన నాశనాన్ని కోరుకునేది, మనం బాగుపడితే ఓర్వని వాళ్ళలో మొదటిగా ముందుండే వ్యక్తులు మన బంధువులేనండి. అందుకే బంధువుల దగ్గర అన్ని విషయాలని షేర్ అంటే చెప్పకూడదు. మన ఇంటి విషయాలు ఎంత గోప్యత ఉంటే అంత మంచిదండి. ఇలా విప్పామా వాళ్ళు అదే అవకాశంగా తీసుకొని మనల్ని అనగదొక్కేయాలని చూస్తుంటారు. ముందుగా మనం బాగుపడితే ఈర్ష్యపడేది వాళ్ళేనండి. ఈ విషయంలో మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ మాటపై మీ కామెంట్స్ తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? అందరికీ బాయ్ అండి.